గుడ్ మార్నింగ్ అండి. ఐఎమ్ డాక్టర్ మల్లిక్. ఇవాళ ఒక చిన్న ప్రాబ్లం గురించి మాట్లాడుకుందామండి. అంటే ఇప్పుడు మనం రోజు డయట్ గురించి మాట్లాడుకుంటున్నాం, ప్రతిసారి డయట్ గురించి మాట్లాడుకుంటున్నాం. అంటే డయట్లో ఏంటి, మిల్లెట్స్, క్వినోవా, ఈ రెండు. అంటే ఇప్పుడు మనం వైట్ రైస్ కాదు, రైస్ పూర్తిగా అసలు దాని గురించి మర్చిపోయామండి. రైస్ అసలు మన మెనూలో లేదు, డయాబెటీస్ రివర్సల్. డయాబెటీస్ నుంచి మీరు వెనకాలకి వెళ్దాం అనుకున్నారు, లేకపోతే ఒబిసిటీ నుంచి మీకు బ్యాక్ వెళ్దాం అనుకుంటున్నారు, లేకపోతే మీకు హెల్త్ ప్రాబ్లమ్స్, ఇన్ఫర్టిలిటీ, పిసిఓడి, మేల్ ఇన్ఫర్టిలిటీ, పిసిఓడి, ఫీమేల్ ఇన్ఫర్టిలిటీ, ఇంకా చాలా, థైరాయిడ్, రొమాటిక్ ఆర్థరైటిస్, రకరకాల సమస్యలు. బాడీలో ఏ సమస్యలున్నా, మీకు ఏ సమస్యలున్నా, మీ బాడీలో ఏ సమస్యలున్నా 80% డయట్, 20% ఎక్సర్సైజ్. 80% డయట్, 20% ఎక్సర్సైజ్ అని చాలా క్లియర్గా చెప్తున్నాం. అందరూ అదే చెప్తున్నారు. అందుకని ఈ జబ్బు, సపోజ్ సోరియాసిస్, మీకు స్కిన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, సోరియాసిస్, అన్నిటికీ కారణం ఒకటి గుర్తుంచుకోవాలండి. ఈ అన్నిటికీ కారణం ఏంటంటే ఇన్ఫ్లమేషన్ ఇన్ ద బాడీ. అంటే బాడీ రెస్పాన్స్. బాడీ యొక్క ఇన్ఫ్లమేషన్ అంటే ఏంటి, ఏదో ఒక బయట నుంచి వచ్చిన ఒక నాక్షియస్ ఏజెంట్, అంటే ఏదో ఒక ఏజెంట్కి బాడీ రియాక్ట్ అవుతుంది. అంటే యూజువల్గా ఏంటంటే గట్ ఇన్ఫ్లమేషన్ అంటారు. అంటే మన నోటి నుంచి యానస్ వరకు ఉండే 12-13 ఫీట్ ఇంటెస్టిన్లో బోల్డ్ అన్ని బ్యాక్టీరియా ఉంటాయి, హెల్దీ బ్యాక్టీరియా ఉంటాయి, విచ్ ఆర్ వెరీ వెరీ యూస్ఫుల్ ఫర్ డైజెషన్. ఇంకా చాలా బయోకెమికల్ ప్రాసెసెస్, వీటన్నిటి కూడా బ్యాక్టీరియా అవసరం. ఎప్పుడైతే ఆ బ్యాక్టీరియా డిస్టర్బ్ అవుతాయో, ఎప్పుడైతే మీ గట్, మీ ఇంటెస్టిన్ డ్యామేజ్ అవుతుందో, దాని మ్యూకోజా దెబ్బతింటుందో, అది ఎప్పుడైతే ఇన్ఫ్లేమ్ అవుతుందో, ఆ గట్ మ్యూకోజా దెబ్బతింటాం, కరెక్ట్ బ్యాక్టీరియా, మనకు కావలసిన బ్యాక్టీరియా కాకుండా వేరే చెత్త రకాల బ్యాక్టీరియా ఎప్పుడైతే చేరతాయో అప్పటి నుంచి గట్లో ఇన్ఫ్లమేషన్ మొదలవుతుందండి. ఆ ఇంటెస్టిన్గా ఇంతకుముందు మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. అంటే గట్ ఫ్రెండ్లీ ఫుడ్స్ అండి. వాట్ ఈస్ గట్ ఇన్ఫ్లమేషన్ అని చాలా టాపిక్స్ చెప్పుకున్నామండి. ఒకసారి వెనక్కి వెళ్ళి చూడండి, బోల్డని టాపిక్స్ ఉన్నాయి. అసలు ఏంటి, మీ జబ్బు మొత్తం మీ పేగుల నుంచే మొదలవుతుంది. మీ ఏ జబ్బు అయినా సరే, మీకున్న ఏ జబ్బు అయినా పేగుల నుంచే మొదలవుతుంది. అది అంటే మనం ఏం తింటామో అదే బయటకు వస్తుంది. అంటే మనం తిన్న ఆహారాన్ని బట్టే మీ మొత్తం ప్రాసెస్, మీ బాడీ డిపెండ్ అవుతుంది. కొద్దిగా 20% ఎక్సర్సైజ్. 80% యువర్ బాడీ అండ్ డిపెండ్స్ ఆన్ యువర్ ఫుడ్. మీరు ఏది ఫీడ్ చేస్తుంటే దాన్ని బట్టి మీ బాడీ జబ్బులు వస్తాయా రావా అనేది ఆధారపడి ఉంటుంది. మీరు హైలీ ఇన్ఫ్లేమ్డ్ ఫ్రూట్స్ ఇచ్చారనుకోండి, మీ గట్ ఇన్ఫ్లమేషన్, అంటే ఈ పేగులు, నోటి నుంచి యానస్ వరకు ఉండే పేగులన్నీ దెబ్బతినే ఫుడ్స్ ఇచ్చారనుకోండి, ప్యాకేజ్డ్ ఫుడ్స్, రకరకాల ఫుడ్స్ బయట దొరుకుతాయి కదా, చెత్త ఫుడ్స్ అన్నీ, సమోసాలు, ప్యాకేజ్డ్ ఫుడ్స్, ఇవన్నీ ఇచ్చారనుకోండి, ఎక్కడెక్కడ సూపర్ మార్కెట్లో దొరికే ఫుడ్స్, ఇవన్నీ ఇచ్చారనుకోండి, గట్ ఫ్రెండ్లీ ఫుడ్స్ కావు. వాటి వల్ల ఏంటి, మీ బ్యాక్టీరియల్ ఫ్లోరా, లోపల ఉండే వండర్ఫుల్ బ్యాక్టీరియా, థౌజండ్స్ ఆఫ్ బ్యాక్టీరియల్ కాలనీస్ డిస్టర్బ్ అవుతాయి. వాటికి కావలసిన ఫుడ్ దొరకదు. సో అవి రూపాంతరం చెందిపోతాయి. సో రకరకాల చెత్త బ్యాక్టీరియా చేరి అక్కడి నుంచి బాడీ ఇన్ఫ్లమేషన్ మొదలవుతుంది. బాడీ ఇన్ఫ్లమేషన్ అంటే ఏంటండి, మీ బాడీ దాని మీద రియాక్ట్ అవుతుంది. అంటే మీరు ఇచ్చిన ప్రోడక్ట్కి మీ బాడీ రియాక్ట్ అవుతుంది. ఇంకోటి, మీ గట్ నుంచి మొదలైపోతుంది ఇన్ఫ్లమేషన్ స్టార్ట్స్ ఫ్రమ్ యువర్ ఇంటెస్టైనల్ ట్రాక్ట్. ఇంతకుముందు మనం చెప్పింది వినండి, చూడండి, కావలిస్తే నెట్లో చూడండి. వాట్ ఈస్ గట్ ఇన్ఫ్లమేషన్, వాట్ ఈస్ గట్ ఫ్రెండ్లీ ఫుడ్స్, అండ్ అంటే గట్ నుంచి మనకి వచ్చే జబ్బులు ఏంటి, అన్ని రకాల జబ్బులు. సో ఇవన్నీ ముందు మీకు మెటబాలిక్ సిండ్రోమ్ అంటాం. అంటే అందులోనే బీపీ, షుగరు, ఓవర్ వెయిట్, ఇన్ఫర్టిలిటీ, పిసిఓడి, మేల్ ఇన్ఫర్టిలిటీ, ఫీమేల్ ఇన్ఫర్టిలిటీ, రొమాటిక్ ఆర్థరైటిస్, అంటే రొమటాయిడ్ ఆర్థరైటిస్, రకరకాల ప్రాబ్లమ్స్, జాయింట్ ప్రాబ్లమ్స్, విచ్ లీడ్ టు నీ రీప్లేస్మెంట్స్, ఎక్సెట్రా. 20% మాత్రం ఎక్సర్సైజ్. 80% డైట్, 20% ఎక్సర్సైజ్. సరే, ఇప్పుడు మనం 5 ప్రోడక్ట్స్ని అయితే టోటల్గా బ్యాన్ చేసేసాం. అంటే ప్యాకేజ్డ్ ప్రోడక్ట్స్ నెంబర్ 1, బయటవేవి తినం.
బయటవేవి తినం. నెంబర్ 1, బయట సూపర్ మార్కెట్స్లో ఆల్రెడీ ప్యాకేజ్డ్ ఫుడ్స్ ఉంటాయి కాబట్టి వాటిని ముట్టుకోం. నెంబర్ 2, ఏ రకమైన రైస్ అయినా తినం. ఎస్, ఏ రకమైన గోధుమలైనా తినం, ఏ రకమైన మైదా అయినా తినం. ఇకపోతే షుగర్ తినం. ఇకపోతే చక్కెర నుంచి, అంటే మనకి ఈ చెరుకు నుంచి వచ్చే చక్కెర ముట్టుకోం. చక్కెర ముట్టుకోం. కొద్దిగా ఏమైనా స్వీట్ కావలిస్తే మనం ఈ తాటి బెల్లం వాడతాం. కొద్దిగా తాటి బెల్లం తీసుకుంటాం, ఎందుకంటే అది స్లోగా గ్లూకోజ్గా మారుతుంది. ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పిన 5 ఉన్నాయి, గోధుమలు, ఈ బెల్లం, ఇవన్నీ ఉన్నాయి 5 రకాలు. ఈ 5 రకాలకి హై గ్లైసెమిక్ ఇండెక్స్ ఉంటుంది. హై గ్లైసెమిక్ ఇండెక్స్ అంటే ఏం లేదు, నోట్లో వేసుకోగానే తొందరగా ఒక పావు గంట 20 నిమిషాల్లో గ్లూకోజ్గా మారిపోతాయి. కొన్ని నోట్లోనే గ్లూకోజ్గా మారిపోతాయి, కొన్ని స్మాల్ ఇంటెస్టిన్ చిన్న పేగులోకి వెళ్ళంగానే గ్లూకోజ్గా మారిపోతాయి. అందుకని తొందరగా గ్లూకోజ్ రిలీజ్ చేయడాన్ని హై గ్లైసెమిక్ ఇండెక్స్ అంటాం. లో గ్లైసెమిక్ ఇండెక్స్ అంటే స్లోగా గ్లూకోజ్ రిలీజ్ చేస్తాయి, టైం ఇస్తాయి. ప్యాంక్రియాస్కి టైం ఇస్తుంది, స్లోగా ప్యాంక్రియాస్ పనిచేస్తుంది. ప్యాంక్రియాస్ని మీరు ఒక హార్డ్ లేబరర్గా చూస్తే మీ ఒళ్ళు తొందరగా పాడైపోతుంది, అంటే తొందరగా దెబ్బతింటుంది బాడీ. ప్యాంక్రియాస్కి వైట్ కాలర్డ్ జాబ్ ఇచ్చి ఒక సీటు మీద కూర్చోబెట్టి మెల్లగా ప్యాంక్రియాస్ని పని చేసేలాగా చూస్తే, అంటే లో గ్లైసెమిక్ ఇండెక్స్ ఫుడ్స్ ఇస్తే ప్యాంక్రియాస్ మెల్లగా పనిచేసి మిగతా థైరాయిడ్, రకరకాల మొత్తం ఉండే హార్మోన్స్ అన్నీ మంచి కంట్రోల్లో ఉంటాయి. ఇది టోటల్ సీక్వెన్స్. చాలా చెప్పామండి, అవన్నీ గురించి వదిలేద్దాం. ఇవాళ మనం ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే, ఎలానూ రైస్ మానేస్తున్నాం, గోధుమలు మానేస్తున్నాం, షుగర్ మానేస్తున్నాం, బెల్లం మానేస్తున్నాం. అంటే బెల్లం అంటే షుగర్ కేన్ నుంచి వచ్చే బెల్లం, మనం అది తింటాం. కొద్దిగా మనం ఈత బెల్లం కానీ తాటి బెల్లం కానీ కొద్దిగా వేసుకోవచ్చు. ఇకపోతే ఆర్టిఫిషియల్ స్వీటనర్స్ వాడడం, ఇకపోతే మైదా అసలు వాడడం, ఇవి వదిలేండి. నెక్స్ట్ ఏంటి, మిల్లెట్స్, క్వినోవా 2 మిగిలాయి. మిల్లెట్స్, క్వినోవా 2 మిగిలాయి. మిల్లెట్ డయట్ నేను 4 ఏళ్ల బట్టి తింటున్నాను. అంటే సేమ్ ఖాదర్ వలి గారు ఎలా చెప్పారో అలాగే తింటున్నాను. నేను వెయిట్ తగ్గాను, చక్కగా వెయిట్ తగ్గాను. 62 ఏళ్ళు ఇప్పుడు నాకు. 58లో మొదలెట్టాను, 58 ఏళ్ల వయసులో ముట్టాను, 62 ఇప్పుడు. అంటే నేను ఇంకా 58 నుంచి 62కి నాలో ఇంకా కొంచెం ఐ హ్యావ్ బికమ్ మోర్ యంగర్ ఇన్ ద సెన్స్ హెల్తీ అండ్ యాక్టివ్. అండ్ అట్ ద సేమ్ టైం రోజుకి ఒక అరగంట 45 నిమిషాలు ఎక్సర్సైజ్ చేస్తున్నాను. ఎప్పుడైనా ఒక రోజు మిస్ అవ్వచ్చు కానీ రెగ్యులర్గా చేస్తాను. వారానికి కనీసం 4 రోజులు అయితే గ్యారెంటీగా చేస్తాను. ఇకపోతే 4 ఏళ్ళని బట్టి నేను మొత్తం ఆ డయటే వాడుతున్నాను. అంటే కంప్లీట్గా నేను మిల్లెట్ డయట్ వాడుతున్నాను. చాలామంది ఏం చెప్తారు, మిల్లెట్స్ అంటే ఏంటి, సామెలు, ఊదలు, అరికెలు, కొర్రలు, అండుకొర్రలు, ఇవే కదా, అంతే కదా. సామెలు, ఊదలు, అరికెలు, కొర్రలు, అండుకొర్రలు, ఇవే కదా ఆయన చెప్పేది. సో అడ్వాంటేజ్ ఏంటి అంటే, వీటి గ్లైసెమిక్ ఇండెక్స్ 40 నుంచి 55 వరకు ఉంటుంది. గ్లైసెమిక్ ఇండెక్స్ 55 కంటే గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువ ఉంది అంటే అది ఓకే అండి. 40 అని ఎందుకు అంటున్నాం అంటే, అన్పాలిష్డ్ అయితే 40, కొంత పాలిష్డ్ అయితే 55. ఇప్పుడు మనం తీసుకునే మిల్లెట్స్ ఉన్నాయి చూసారా, 40% ఏంటంటే అన్పాలిష్డ్ మిల్లెట్స్ అనమాట. 55 అంటే కొంత పాలిష్డ్, అంటే గ్లైసెమిక్ ఇండెక్స్ అలా ఉంటుంది. సో ఇది ఏమైందంటే, నేను ఐ హ్యావ్ బీన్ టేకింగ్, అంటే 3 పూట్ల పొద్దున్నే కొంచెం ఏం చెప్పారు మనకి, ఫర్మెంటెడ్ అంటే చద్దన్నం తినేవాళ్ళు కదండి. బ్రేక్ఫాస్ట్ మనది ఎప్పుడు చద్దన్నమేగా. ఒకప్పుడు మన చిన్నతనంలో ఎప్పుడు బ్రేక్ఫాస్ట్ చద్దన్నమేగా. చద్దన్నం బ్రేక్ఫాస్ట్గా తినటం మనకు అలవాటు. ఇకపోతే నేనేం చేశాను, చక్కగా ఆయన ఖాదర్ వలి గారు చెప్పారుగా, ఆయన గంజి ఏదో అంటారు, దాని బదులు నేనేం చేశానంటే, అవన్నీ మనకు కుదరవుగా, రాత్రిపూట చక్కగా మిల్లెట్స్ వండేసుకొని దాన్ని పొద్దున్న తింటాం. రాత్రిపూట మిల్లెట్స్ వండేసుకుని దాన్ని పొద్దున్న 7:30 కల్లా చక్కగా మనం స్నానం సంధ్యావందనం చేసేసుకుని దాంట్లో కొద్దిగా, ఒకవేళ రాత్రి ఏమైనా పప్పు గిప్పు మిగిలితే అందులో వేసేసుకోవడం ఓకే. లేదు అంటే చక్కగా ఇంత పెసరు కొద్దిగా మజ్జిగ వేసుకుని దాంట్లో కొంచెం మాగా వేసుకుని శుభ్రంగా కలిపేసుకుని, ఇవన్నీ మరి ఫుల్ ఆఫ్ బ్యాక్టీరియా కదా. ఒక పక్కన చద్దన్నం, చద్ది మిల్లెట్స్, ఒక పక్కన చద్ది మిల్లెట్స్, దాని నిండా బ్యాక్టీరియా, బటర్ మిల్క్ దాని నిండా బ్యాక్టీరియా, మాగాయ్ దాని నిండా బ్యాక్టీరియా. సో ఇవన్నీ కూడా మనం బ్యాక్టీరియాని ఎన్రిచ్ చేస్తున్నాం గట్లో, విచ్ విల్ డూ ద బెస్ట్. సో 7-7:30 కల్లా మనం బ్రేక్ఫాస్ట్ తినేస్తున్నాం. నెంబర్ 1 అది చేస్తున్నాను నేను. తర్వాత లంచ్ మళ్ళీ మిల్లెట్స్, తర్వాత డిన్నర్ మళ్ళీ మిల్లెట్స్. ఇలా నేను గత ఆల్మోస్ట్ 3 ఏళ్ళుగా చేస్తున్నానండి. గత 3 ఏళ్ళుగా, అంటే మొత్తం 4 ఏళ్ళు అయింది. 3 ఏళ్ళుగా నేను ఏం చేస్తున్నానో చెప్తున్నాను. ఫస్ట్ 3 ఏళ్ళు ఇలా చేశానండి. చాలామంది భయపెట్టారు,
చాలామంది భయపడి దీంతోపాటు కోకోనట్ కూడా స్టార్ట్ చేశానండి. కోకోనట్ కొంచెం ఎక్కువగా వాడుతున్నాను. అంటే ఏంటంటే కోకోనట్ మీట్, అంటే కోకోనట్ తురుమేసుకుని చక్కగా కూరల్లో, పప్పుల్లో, సాంబార్లో అంతా కోకోనట్ చల్లేసుకునేవాడిని. శుభ్రంగా కోకోనట్ సపరేట్గా పెట్టుకునేవాడిని, ఫ్రిడ్జ్లో పెట్టి కోకోనట్ మీట్ పల్పు ఉంటుంది కదా, దాన్ని అన్ని చల్లేసుకుంటూ తినేవాడిని. అన్నం మీద కూడా చల్లేసేవాడిని. అంటే ఐ వాంటెడ్ టు మేక్ అంటే ఎక్కువ కోకోనట్ బాడీలోకి వెళ్ళాలి. కోకోనట్ మీట్, కోకోనట్ ఇది కాదండి, కోకోనట్ ఆయిల్ సంగతి తర్వాత మాట్లాడతాను. ముందు కోకోనట్ మీట్ గురించి, కోకోనట్ పల్ప్ గురించి మాట్లాడుతున్నాను నేను. సో అది బాగా మంచి గట్టి కోకోనట్ తీసుకుని పల్ప్ ఎలక్ట్రిక్ దోడు కొనుక్కున్నాను. అదే కోరే మెషిన్ ఒకటి ఎలక్ట్రిక్ కొనుక్కున్నాను. దాంతో నేనే చేసుకుంటాను. శుభ్రంగా అన్నింటిలోనూ కోకోనట్ వేసేసుకోవడం అది అలవాటు చేసుకున్నాను. ఎందుకంటే కోకోనట్లో ఏంటి, మీకు 13% కార్బోహైడ్రేట్, నియర్లీ 40% ఫ్యాట్, దాంతోపాటు బోల్డ్ అన్ని మనకు కావలసిన యాసిడ్స్ అండి. ముఖ్యంగా ఆ ఫ్యాటీ యాసిడ్స్ అవి ఉంటాయి. బోల్డ్ అంత హెల్ప్ఫుల్. సో వెరీ 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 హెల్ప్ఫుల్. ప్రోటీన్ కూడా 4 grams ఉంటుంది. రిచ్ ఫైబర్. సో ఇలా తింటున్నాను. అయితే ఇక్కడ జరిగింది ఏంటంటే, చాలామంది ఏం చెప్తారు, మిల్లెట్ డయట్ తీసుకుంటున్నప్పుడు చాలామంది చెప్పేది ఏంటంటే, మీకు కొన్ని న్యూట్రిషన్స్ రావు, కొన్ని రకాల న్యూట్రియంట్స్ అబ్జార్బ్ కావు అని కొంతమంది చెప్తూ ఉంటారు. అది ఎంతవరకు నిజం అనేది తర్వాత చెప్తాను. 3 ఏళ్ళు తిన్నానండి. 3 ఏళ్లలో నేను అంటే కొంతమంది థైరాయిడ్ వస్తుంది, అంటే మిల్లెట్స్ తింటే థైరాయిడ్ ప్రాబ్లమ్స్ వస్తాయని కూడా చెప్పేవాళ్ళు కొంతమంది ఉన్నారు. అవేవి కరెక్ట్ కాదు. కానీ ఒకటి నేను గమనించాను, థైరాయిడ్ అలాంటి సమస్యలు ఏమీ లేవండి. అసలు అలాంటి ప్రాబ్లమ్సే లేవు. మిల్లెట్స్తో నాకు వచ్చిన, ఎందుకంటే లో గ్లైసిమిక్ ఇండెక్స్ ఫుడ్, స్లోగా వెళ్తుంది అది. వెయిట్ తగ్గాను చక్కగా. షుగర్ అయితే ఎప్పుడో పోయింది. ఇన్సులిన్ తీసుకుంటున్నాను నేను. అసలు ట్యాబ్లెట్లు కూడా మానేసి చక్కగా నాన్ డయాబెటిక్ అయిపోయాను నేను. ఇకపోతే మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే, ఒక చిన్న సైడ్ ఎఫెక్ట్ వచ్చిందండి. సైడ్ ఎఫెక్ట్ అన్నాను నేను, నోట్లో కొంచెం పూతలాగా. అంటే ఎలా అంటే, మనం ఇప్పుడు అప్పుడప్పుడు చూడండి, కారం తింటే మండుతుంది నోరు. కారం తినగానే నోరు మండుతుంది. ఎక్కడో ఒక చిన్న నోట్లో మంటగా ఉంటుంది. వెంటనే మనం ఏ తేనో ఒక చెంచా నోట్లో వేసుకొని బాగా పుక్కిలించి ఉమ్మేయాల్సి వస్తుంది. అంటే ఇంతకుముందు చిన్నప్పుడు అంటే చక్కెర వేసుకున్నాం, ఇప్పుడు చక్కెర అంటే భయం కదా మనకి. ఒక చెంచా నోట్లో తేనె, అన్నం తినంగానే ఒక చెంచా నోట్లో తేనె వేసుకుని బాగా పుక్కిలించి ఉమ్మేయాల్సిన పరిస్థితి ఏర్పడేది. ఎందుకంటే తేనె మెంకకూడదు కదా, ఉమ్మేసేవాడిని. అందుకని బాగా పుక్కిలించి ఉమ్మేసేవాడిని. ఏంటి, మంటగా ఉండేది నోరు. 3 ఏళ్ళు మిల్లెట్స్, అంటే 2-3 ఏళ్ళు మిల్లెట్స్ తిన్న తర్వాత నాకు ఈ ప్రాబ్లం కంటిన్యూ అయ్యింది. కారణం ఏంటి, మనకి బి కాంప్లెక్స్ విటమిన్స్ కొంచెం తగ్గాయి. అంటే ఈ రిబోఫ్లావిన్ అవి ఉంటాయి చూసారా బి కాంప్లెక్స్ విటమిన్స్ ఎక్కడో చిన్న తేడా ఉంది అని నాకు అర్థమైంది. సరే, బి కాంప్లెక్స్ ట్యాబ్లెట్స్ కూడా వారానికి 3-4 వేసుకోవడం మొదలెట్టాను. రోజుకొకటి ఆల్టర్నేట్ డేస్ అలా బి కాంప్లెక్స్ వేసుకున్నాను. కొంతవరకు బెనిఫిట్ కనిపించింది. అప్పుడు ఎవరో నాకు క్వినోవా గురించి కూడా చెప్పారు. అసలు క్వినోవా మన ఫుడ్ కాదు కదండి, అదేదో బయట ఫుడ్ కదా, కాస్ట్లీ కూడా కాదండి. ఇప్పుడు 140 రూపాయలు కిలో, అంతే. 140 రూపీస్ ఇప్పుడు నేను అమెజాన్ నుంచి తెప్పిస్తున్నాను. వైట్ క్వినోవా. అంటే ఫర్ ద లాస్ట్ 1 year ఈ 3 ఏళ్ళు ఇలాంటి సమస్యలు చూశాను. బి కాంప్లెక్స్ వేసుకుంటే బాగానే ఉంటుంది. ఒక చెంచా తినేయంగానే, అన్నం తినేయంగానే కొంచెం కారం తగ్గించి తింటే బాగానే ఉంటుంది. కారం తిన్నప్పుడు మాత్రం నోరు మండుతుంది. అయితే ఇదంతా మిల్లెట్స్ తీసుకుంటున్న టైంలో థైరాయిడ్లు ఇలాంటి సమస్యలు ఏం లేవండి, అవన్నీ ఎప్పుడో తగ్గిపోయి అది పర్ఫెక్ట్. ఈ చిన్న సైడ్ ఎఫెక్ట్ అని అన్ను ప్రాబ్లీ ఏమైనా స్ట్రెస్, అవన్నీ వదిలేండి. స్ట్రెస్ అని నేను ఎప్పుడు బిలీవ్ చేయను. రోజు ఉండే పనే కదా, ఇవాళ కొత్తగా వచ్చిన స్ట్రెస్ ఏంటి? ఎంత ఎనస్థెటిస్ట్ అయితే మాత్రం రోజు చేసే పనే కదా, ఇట్స్ ఓకే. అండ్ అప్పుడు ఏంటంటే క్వినోవా మెల్లగా క్వినోవా ఎందుకు స్టార్ట్ చేయాల్సి వచ్చింది, దాంట్లో కూడా 9% ఫైబర్ అండి. 9%. ఇందులో అయితే 9-14%, 9-12% ఫైబర్. మిల్లెట్స్లో ఫైబర్ 9% క్వినోవాలో కూడా ఉంది. హై ప్రోటీన్ అండి. క్వినోవా హ్యాస్ గాట్ హై ప్రోటీన్, మంచి ప్రోటీను. ఇంకో విషయం ఏంటంటే, అన్ని అమైనో యాసిడ్స్ అందులోనే ఉంటాయి. ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్, నాన్ ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ అంటే ఏంటంటే, essential amino acids are amino acids which the body cannot manufacture. నాన్ ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ ఏంటంటే బాడీ తయారు చేసుకుంటుంది. ఎసెన్షియల్, ఇప్పుడు కొన్ని అమైనో యాసిడ్స్ తయారైతేనే కదా, కొన్ని అమైనో యాసిడ్స్ కలిస్తేనే కదా ప్రోటీన్ మాలిక్యూల్ తయారవుతుంది. అందులో ఎసెన్షియల్, నాన్ ఎసెన్షియల్ ఉంటాయి. ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ మీరు బయట ఫుడ్ నుంచి తీసుకోవాల్సిందే. నాన్ ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ మాత్రం బాడీ తయారు చేసుకుంటుంది. కానీ ఇక్కడ ఈ ప్రోటీన్లో
క్వినోవా, నేను వైట్ క్వినోవా తింటున్నాను, అదే టేస్టీ, వైట్ క్వినోవా టేస్టీ. అయితే ఈ వైట్ క్వినోవా ఎంతండి, కొద్దిగానే రోజుకో కప్పేగా మనం తెలియదు. సో ఏం చేశానంటే ఇది బ్రేక్ఫాస్ట్ లంచ్ మిల్లెట్స్ తిని, డిన్నర్ మాత్రం నేను మెల్లగా క్వినోవాలోకి షిఫ్ట్ అయిపోయాను 1 year నుంచి. క్వినోవాలోకి డిన్నర్ మాత్రం ఐ స్టార్టెడ్ హ్యావింగ్ క్వినోవా. అయితే ఈ అన్నానికి బదులు అంతే కదా క్వినోవా. అయితే ఈ క్వినోవాలో ఉండే ఈ 50 to 55% గ్లైసెమిక్ ఇండెక్స్, 50 to 55% ఆల్మోస్ట్ మనకి దీనికంటే కొంచెం మిల్లెట్స్ కంటే కొద్దిగా గ్లైసెమిక్ ఇండెక్స్ ఎక్కువ, పర్వాలేదు. అయినా తక్కువే, 55 కంటే తక్కువ అంటే పర్లేదు కదా. 70 దాటిపోతాయి. ఏవి 70, 80, 90? ఏది రైస్, గోధుమలు ఇవన్నీ 70, 80, 90. గ్లూకోజ్ అయితే 100, అదే షుగర్ అయితే 100, బెల్లం అయితే 100. అయితే ఈ ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ అన్నీ ఉన్నాయి. ఇంకోటి మోస్ట్ ఇంపార్టెంట్, ఆల్ వైటమిన్స్, మినరల్స్ ఉంటాయండి దీంట్లో. సో ఏంటంటే ఎప్పుడైతే నేను క్వినోవా నైట్ డిన్నర్కి వాడటం మొదలెట్టానో, ఎప్పుడైతే బ్రేక్ఫాస్ట్ మిల్లెట్స్, లంచ్ మిల్లెట్స్, క్వినోవా ఓన్లీ డిన్నర్ ఇలా మొదలెట్టాను, ఆటోమేటిక్గా అండి 1 మంత్లో కారం, నోట్లో కారం అనే మాట లేదు. ఎంత కారం వేసినా తినగలుగుతున్నాను. అసలు ఆ హనీ పక్కన పారేసాను, అంతకుముందు అన్నం తిన్న తర్వాత ఒక చెంచా నోట్లో హనీ వేసుకుని ఆ మంట తగ్గించుకోవడానికి పుక్కిలించి ఉమ్మేసేవాడిని. అలాంటివి ఏమీ లేవు, పూర్తిగా ఎగిరిపోయింది. సో క్వినోవా అనేది నా లైఫ్లో ఒక పార్ట్ అయిపోయింది. డిన్నర్ ఓన్లీ విత్ వైట్ క్వినోవా, ఇది అలవాటు అయిపోయింది. ఇది వేసుకున్నప్పటి నుంచి ఇంకొంత నాకు హెల్త్ మొదలైంది. అంటే ఇంకొంత హెల్తీగా ఉన్నట్టున్నాను నేను. ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్, నాన్ ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్, ఆల్ అమైనో యాసిడ్స్ ఆర్ ఇన్ మై బాడీ. అన్ని అమైనో యాసిడ్స్, ప్రోటీన్కి సంబంధించిన సర్వం నాకు ఆటోమేటిక్గా క్వినోవా నుంచి వచ్చేసాయి. దాంతోపాటు వన్ మోర్ థింగ్ ఈస్, ఈ నోట్లో మంట, ఈ నోరంతా ఒక రకమైన నోరు మంటగా ఉండడం, నోట్లో చిన్న కుట్టుకుపోయినట్టు ఉండడం, ఇవన్నీ మాయం. సో క్వినోవా 1 month వాడిన 1 monthలో అన్నీ డిసప్పియర్ అయిపోయాయి. ఇప్పుడు ఇంకా నేను రెగ్యులర్గా ఏంటంటే ఒక క్వినోవా అంటే ఫర్మెంటెడ్ మిల్లెట్స్ పొద్దున బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం లంచ్ మామూలు మిల్లెట్స్, ఉడికించిన మిల్లెట్స్, రాత్రి క్వినోవా, ఇలా అలవాటు చేసుకున్నాను. మెల్లగా కొన్ని రోజులు పోయేటప్పటికి ఏంటంటే ఇది 3 meal డైట్ కదండి. దీని నుంచి మెల్లగా నేను ఐ వాంట్ టు షిఫ్ట్ 2 meal డైట్. చాలామంది చెప్తున్నారు 2 meal డైట్ ఈజ్ వెరీ గుడ్ అని. చూద్దాం ఎంతవరకు వీలవుతుంది, నాకు తెలియదు, బట్ ప్రయత్నం చేద్దాం. 3 meal డైట్ నుంచి 2 meal డైట్కి వెళ్ళటం. అంటే పొద్దున్న చక్కగా డైరెక్ట్ లంచ్ చేసేసి 9 మళ్ళీ అదే 9 డైరెక్ట్ లంచ్ చేసేసి మళ్ళీ నైట్ 7-7:30 కల్లా డిన్నర్ చేసేయడం అనమాట. ఇది చాలామంది 2 meal డైట్ ఈజ్ వెరీ గుడ్ అంటున్నారు. చూద్దాం. ఇకపోతే దీంతో పాటు మనం ఏం తీసుకుంటున్నాం, దాల్స్. అంటే వీటితో పాటు మనం ఏం తీసుకుంటున్నాం, అన్ని రకాల పప్పులు, అన్ని రకాల చిక్కుడు ధాన్యాలు, అంటే చిక్కుడు, వేరు చిక్కుడు, అన్ని రకాల చిక్కుళ్ళు, దాల్స్, వెజిటబుల్స్, ప్లెంటీ ఆఫ్ వెజిటబుల్స్. నేను వెజిటేరియన్ని కనుక, ఒకవేళ నాన్ వెజిటేరియన్ అయితే యూ కెన్ టేక్ నాన్ వెజిటేరియన్, దాంతోపాటు ఎగ్స్ యూ కెన్ టేక్. ఏంటంటే పౌల్ట్రీ ప్రోడక్ట్స్ మీద కొన్ని ఇబ్బందులు ఉన్నాయండి. పౌల్ట్రీ ప్రోడక్ట్స్ని బాగా హార్మోన్స్, స్టీరాయిడ్స్ ఇచ్చేస్తున్నారని కొద్దిగా చిన్న అబ్జెక్షన్ ఉంది. అందుకనే కాదర్వల్లి గారు వద్దంటున్నారు. దట్ ఈస్ ద రీజన్. అంతేగాని యాక్చువల్గా మీకు నిజంగా ప్యూర్ నాన్ వెజ్, ప్యూర్ ఎగ్స్ వల్ల ఏమీ ప్రాబ్లమ్స్ ఉండవు. పౌల్ట్రీలో వాళ్ళకి చేసే అడల్టరేషన్, విపరీతమైన హార్మోన్స్ ఇవ్వడం, విపరీతమైన, అలాగే మిల్క్ కూడా వద్దంటున్నాం. మిల్క్ అసలు వద్దంటున్నాం. ఏదో 1 year లోపల పిల్లలకి మిల్క్ ఓకే కానీ, మదర్స్ మిల్క్ ఓకే కానీ, ఆ తర్వాత అసలు పిల్లలకి మిల్కే వద్దంటున్నాం. దాని బదులు బటర్ మిల్క్ తీసుకోమంటున్నాం. ఎందుకు అంటే మళ్ళీ అందులోనే కూడా మళ్ళీ ఇండస్ట్రీ, మొత్తం మిల్క్ ఇండస్ట్రీ అంతా పొల్యూటెడ్. ఇలాగే హార్మోన్స్, స్టీరాయిడ్స్, వీటి వల్ల తొందరగా పిల్లలు, ఈ మిల్క్ బాగా ఇచ్చిన పిల్లలు, మిల్క్ థింగ్స్ ఎక్కువగా మిల్క్ తీసుకుంటున్న పిల్లలు తొందరగా మెచ్యూర్ అయిపోవడం, ఓవర్ వెయిట్ అయిపోవడం, తొందరగా మెచ్యూర్ అవ్వడం, ఇలాంటి సమస్యలు అన్నీ వస్తున్నాయి. ఫ్యాటీ లివర్, ఇలాంటి సమస్యలు అన్నీ వస్తున్నాయి. ఎందుకు కారణం ఏంటంటే మిల్క్లో అన్నీ చెప్తున్నాను కదండి, అడల్టరేటెడ్ హార్మోన్స్, స్టీరాయిడ్స్, ఎక్సెట్రా. ఇకపోతే ఇవి మామూలే, దాల్స్, మామూలుగా మన చిక్కుడు, రకరకాల అన్నీ, గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ అన్నీ. ఇకపోతే వంటకి
మెయిన్గా అంటే వంటకి ఘీ వాడటం మన ఇళ్ళలో కొంచెం తక్కువ, బెస్ట్ అండి అది. మంచి క్వాలిటీ ఘీ ఉంటే మాత్రం వంటకు అదే వాడాలి. వంట నూనెగా ఘీ వాడటం మంచిది. అది కొంచెం అంటే మన నెయ్యి నేను మామూలుగా చేతి మీద మన మామూలుగా కూరల్లో అంటే మామూలుగా కలుపుకునేటప్పుడు అన్నంలో వేసుకుంటున్నాను. అదే మిలెట్స్లో కానీ దాంట్లో కిన్వాలో కానీ వేసుకుంటున్నాను. కోకోనట్ మీట్ ఇది చాలా ఇంపార్టెంట్ అండి. కోకోనట్ మీట్, కోకోనట్ పల్ప్ బాగా కోరేసుకుని ఈ మధ్య ఎలక్ట్రిక్ మెషిన్ ఒకటి కొనుక్కున్నాను. శుభ్రంగా కోరేసుకుని ప్రతి దాంట్లోనే వేసేసుకుంటున్నాను. ఎందుకు అంటే అటు మిలెట్స్ క్వాంటిటీ తగ్గించవచ్చు, ఇటు క్వినోవా క్వాంటిటీ కూడా తగ్గించవచ్చు. అందులో చక్కగా కోకోనట్ వేసేసుకోవడమే. శుభ్రంగా సగం కోకోనట్, సగం క్వినోవా, సగం మిలెట్స్, సగం కోకోనట్, సగం క్వినోవా అన్నాను కదా, అలాగే సగం మిలెట్స్, సగం అందులో కొబ్బరి కలిపేసుకుని దాంట్లో మనం చేసుకునే కర్రీ కానీ చేసుకునే పప్పు కానీ అన్నీ కలిపేసుకోవడం ఇలా అలవాటు అయింది. ఎక్సలెంట్గా ఉంది. కోకోనట్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ డయట్. కోకోనట్ మీట్ అంటే కోకోనట్ పల్ప్, మనం కొబ్బరి కూరు బ్రహ్మాండంగా ప్రతి దాంట్లోనే వేసేసుకుంటుంది. డైలీ రోజుకు ఒక చిప్ప, ఒక చిన్న కొబ్బరి అయితే ఒకటి రోజుకి వాడేసేయండి. మీ షుగరు, మీ వెయిట్ అన్నీ తగ్గిపోతాయి, అన్నీ రివర్స్ అవుతాయి, మీ ప్రాబ్లమ్స్ అన్నీ రివర్స్ అవుతాయి. ఇకపోతే దాంతోపాటు కొబ్బరి నూనె ఏం చేస్తున్నానంటే డైరెక్ట్గా తాగలేం కదండి. వీరమాచినేని గారు తాగమంటారు, మనం తాగలేం. నేనేం చేస్తామంటే చక్కగా చక్కగా గట్టి అప్పడాలు ఉంటాయి చూసారా, దాన్ని ఓవెన్లో పెట్టుకుని కాలిపోయిన తర్వాత బయటికి తీసి దీన్ని అటు కొబ్బరి నూనె రాసేస్తానండి. వాటికి అటు ఇటు కొబ్బరి నూనె రాసేసి చక్కగా అంటే ఒక 10 ml ఈచ్, అంటే ఒక దగ్గర దీనికో 5 ml, దానికో 5 ml, అలా రోజుకు 2 సార్లు పొద్దున్న సాయంత్రం కూడా చక్కగా 2 అప్పడాలు తీసుకోవడం, అది ఓవెన్లో కాల్చేయడం, ఇటు అటు శుభ్రంగా కొబ్బరి నూనె రాసేయడం, దాన్ని నంచుకోవడం. అప్పుడు అంత ఇబ్బంది ఉండట్లేదండి. అది పీల్చేసుకోవడం కొబ్బరి నూనె. మన కొబ్బరి నూనె తాగితే ఇబ్బంది, కానీ దాంట్లో అప్పడానికి రాసేసుకుని స్మియర్ చేసేసుకుంటే శుభ్రంగా తినచ్చు. ఆ విధంగా కొబ్బరి నూనె నేను దగ్గర 3-4 ఏళ్ళ నుంచి వాడుతున్నాను. కొబ్బరి నూనె అప్పడాల మీద రాసేసుకుని తింటున్నాను. అంటే సాంబార్లోనో పప్పులోనో అన్నింటిలోనూ వేసేసుకుంటున్నాను. ఇకపోతే మిగతా ఉంటాయి అవి మామూలుగా చిన్నవి. అయితే ఇకపోతే నువ్వుల నూనె, అలాగే మన గ్రౌండ్ నట్, అదే మన పల్లి నూనె అంటే వేరుశనగ నూనె, నువ్వుల నూనె పేరు, ఇవన్నీ కూడా హోమ్ మేడ్. అదేనండి, మన గానుగ నుంచి తయారైనవి మాత్రమే. షాపుల్లో కొనద్దు. గానుగ నూనెలు మాత్రమే. కోకోనట్ కానీ తిల్ ఆయిల్, అదే నువ్వుల నూనె కానీ, అలాగే గ్రౌండ్ నట్ ఆయిల్, అదే వేరుశనగ నూనె కానీ, అన్నీ మీరు గానుగ నూనెలు మాత్రమే. ఇకపోతే కర్డ్ పర్వాలేదండి, రోజుకు 1 కప్పు తినచ్చు. బటర్ మిల్క్ అయితే పల్చగా చేసుకుని పొద్దున్న గ్లాసు, రాత్రి 1 గ్లాసు, కొంచెం రెస్ట్రిక్షన్ పెట్టుకోండి. కానీ మిల్క్ మాత్రం నో మిల్క్. అంటే కాఫీ టీ అవాయిడ్. దాని బదులు చక్కగా లెమన్ పొద్దున్నే 2 నిమ్మకాయలు పిండేసుకోవడం, కాస్త సాల్ట్ వేసుకోవడం, కావలిస్తే కొంచెం సోడా కూడా వేసుకుని శుభ్రం కలుపుకొని ఫ్రెష్గా తాగండి. మళ్ళీ ఈవినింగ్ ఇంటికి వచ్చి బాగా తయారైపోయిన తర్వాత మళ్ళీ ఇంకో 2 చిన్న నిమ్మకాయలు అయితే 2, పెద్ద నిమ్మకాయ అయితే 1 కలిపేసుకోవడం, కొద్దిగా సోడా వేసుకోవడం, కొద్దిగా ఇంత పిసర్ సోడా వేసుకుని కాస్త ఉప్పు వేసుకుని శుభ్రం కలుపుకొని తాగితే ఫ్రెష్గా ఉంటుందండి. అంటే నో టీ నో కాఫీ, ఓన్లీ లెమన్, చక్కగా నిమ్మరసం. ఇకపోతే వన్ మోర్ థింగ్ ఇస్ నట్స్ అండ్ సీడ్స్ అండి. నట్స్ అండ్ సీడ్స్ ఉంటాయి కదండి, జీడిపప్పు, బాదం, ఇవన్నీ సప్లిమెంట్స్ ఓన్లీ అండి. కొద్దిగా తీసుకోవచ్చు, వీటికి కూడా అంత మంచిది కాదంటున్నారు. సోయాబీన్ కూడా ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే దాని నిండా ప్రోటీన్ ఉంటుంది, కానీ తయారు చేసే పద్ధతి మంచిది కాదంటున్నారు. సోయాబీన్స్ తయారు చేసే కెమికల్ ప్రాసెసింగ్ ఎక్కువగా జరుగుతుంది అంటున్నారు. తక్కువగా మాత్రమే తీసుకోండి. సోయాబీన్ తీసుకోవడంలో నష్టమేం లేదు, కానీ క్వాంటిటీ తగ్గించండి. దాని మీద పూర్తిగా డిపెండ్ అవ్వండి. హెల్దీ డైట్ అని మాత్రం అనుకోకండి. కాదర్వల్లి గారు చెప్పేది ఏంటంటే ప్రాసెసింగ్ బాగోదండి, ఎక్కువ కెమికల్స్ వాడతారని చెప్తున్నారు. ఇకపోతే యాక్చువల్లీ మంచి సోర్స్ ఆఫ్ ప్రోటీన్ సోయాబీన్. ఇక నట్స్ అండ్ సీడ్స్ కూడా అంతేనండి. అదే బాదాము, ఈ మనం రెగ్యులర్గా తినే బాదం ఇవన్నీ ఉంటాయి, కిస్మిస్ ఇవన్నీ ఉంటాయి కదా, ఇవి ఓకే రోజుకు కొంత, అంటే ఓన్లీ సప్లిమెంట్ అంతే. వారానికి 2-3 సార్లు తినచ్చు, లేదా రోజు కొన్ని తినచ్చు, కొన్ని చక్కగా నానబెట్టుకుని కొన్ని తినచ్చు. దానివల్ల ఇంకా ఫ్రూట్స్ అండ్ లెమన్. ఫ్రూట్స్ ఏంటంటేనండి గ్లైసీమిక్ ఇండెక్స్ చూడండి. గ్లైసీమిక్ ఇండెక్స్ అంటే ఏంటి? ఒక ఫ్రూట్ మీరు తిన్న తర్వాత లోపలికి వెళ్ళి ఎంత తొందరగా గ్లూకోజ్గా మారుతుంది. ఎంత హై గ్లైసీమిక్ ఇండెక్స్ ఉంటే దాన్ని అవాయిడ్ చేసేయండి. సో ఒక్కసారి ఫ్రూట్స్
ఫ్రూట్స్ని మీరు ఏ ఫ్రూట్ తినాలనుకున్నా ఇప్పుడు చూడండి, యాపిల్ ఉంది 33 దాని గ్లైసిమిక్ ఇండెక్స్, హ్యాపీగా తినచ్చు. అలాగే ఇది ఉంది, జామకాయ ఉంది 17 దాని గ్లైసిమిక్ ఇండెక్స్, శుభ్రంగా తినచ్చు. ఇలాంటివి కొంచెం చెక్ చేసుకోండి. గ్లైసిమిక్ ఇండెక్స్ బాగా ఎక్కువ ఉన్నవి తగ్గించండి. గ్లైసిమిక్ ఇండెక్స్ 50 కంటే తక్కువ ఉన్న ఫ్రూట్స్ మీద తినచ్చు. గ్లైసిమిక్ ఇండెక్స్ అంటే తొందరగా గ్లూకోజ్గా మారిపోవడం, మనకు అలాంటివి వద్దు. తక్కువగా స్లోగా గ్లూకోజ్ మారిపోయేవి అంటే గ్లైసిమిక్ ఇండెక్స్ ఎంత తక్కువ ఉంటే అలాంటి ఫ్రూట్స్ మాత్రమే తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ నట్స్ అండ్ సీడ్స్ ఉన్నాయి, వాటికి చాలా తక్కువ గ్లైసిమిక్ ఇండెక్స్. స్ట్రాబెర్రీస్ ఇలాంటివి ఉంటాయి, వాటికి కూడా చాలా తక్కువ గ్లైసిమిక్ ఇండెక్స్, హాయిగా తీసుకోవచ్చు. ఇకపోతే ఈ వెజిటబుల్స్, అన్ని రకాల వెజిటబుల్స్, కొంచెం దుంపకూరలు కొంచెం తగ్గించండి. దుంపకూరలు క్యారెట్, బీట్రూట్, నిన్న ఎవరు అడిగారు, క్యారెట్ బీట్రూట్ వీలైనంత తగ్గించండి. అప్పుడప్పుడు ఓకే, వారానికి ఒకసారి ఓకే, కానీ దుంపకూరలు ముఖ్యంగా బంగాళదుంప ఎంత వీలైతే అంత తగ్గించండి. కొత్తల్లో, ఇవన్నీ కొత్తల్లో మీరు ఒక్కసారి రివర్స్ అయిపోయిన తర్వాత స్లోగా మెల్లమెల్లగా తీసుకోవచ్చు. బట్ ఇనీషియల్గా కొంత అవాయిడ్ చేయండి. ఇంకోటి, ఈ మిల్లెట్స్ కానీ క్వినోవా కానీ ఇవన్నీ కూడా హోల్ గ్రెయిన్ తీసుకోవడానికి ట్రై చేయండి. వీటిని మళ్ళీ పౌడర్ చేసేసి దోశలు వేసుకుంటాం, అలా వద్దు. కొంతకాలం ఒక 6 నెలల పాటు స్ట్రిక్ట్గా హోల్ గ్రెయిన్ ఏది తీసుకున్నా ఫుల్గా ఉడికించి హోల్ గ్రెయిన్ మాత్రమే తీసుకోండి. వాటిని పిండి చేసేసి దోశలు వేసుకుంటాం, ఇలాంటివి వద్దు. కొత్తల్లో వద్దు. ఒక 6 నెలలు సంవత్సరం స్ట్రిక్ట్గా ఉండండి. మీరు బాగా రివర్స్ అయిపోండి, అంతా నార్మల్ అవ్వండి. అప్పుడు కావలిస్తే చిన్న చిన్న ఎక్స్పెరిమెంట్లు చేయండి, తప్పులేదు. అందుకని ముందర నుంచి మీరు ఆ దోశలు తింటాం, అది తింటాం వద్దు. ఫస్ట్ కొంచెం ఒక సంవత్సరం మిమ్మల్ని మీరు చూసుకోండి. రోజు మీరు కొంచెం అద్దంలో చూసుకోండి. చిన్న బిట్ అండి, ఎ స్టిచ్ ఇన్ టైం సేవ్స్ 10 అంటారు. ఎ స్టిచ్ ఇన్ టైం సేవ్స్ 10, అది కదా రూల్. ఎ స్టిచ్ ఇన్ టైం సేవ్స్. నేనేం చేశానండి, ఏం లేదండి, ఎట్ ద ఏజ్ ఆఫ్ 35 నాకు 35 ఏళ్ల మధ్యన కంప్లీట్గా బట్టతలు వచ్చేసిందండి. అప్పుడే కొంచెం జాగ్రత్త పడి మెల్లగా కొంచెం హెయిర్ ప్రిజర్వ్ చేసుకుని మెల్లగా హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్కి వెళ్ళి 2 సార్లు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకుంటే మీ కళ్ళ ముందు ఇలా ఉన్నాను నేను. అలాగే సహజంగా నేను ఇంటర్మీడియట్లో ఉండగా ఒకసారి నేను మా ఫ్రెండ్ ఏదో కూరలు కొనడానికి వెళ్ళాం. నేనేమో ఇంతున్నాను, సన్నగా పేలగా ఉన్నాను. వాడేమో నాకంటే ఎత్తుగా లావుగా ఉన్నాడు. నన్నేమో బాబు అది కిలో 20 రూపాయలమ్మా అన్నాడు. వాడిని మాత్రం కూరలు వాడు మాత్రం సార్ అది 20 రూపాయల కిలో సార్ అన్నాడు. వాడిని ఇద్దరం ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఇద్దరం. వాడినేమో సార్ అంటాడు, నన్నేమో బాబు అంటాడని కోపం వచ్చి ఆ రోజు నుంచి జిమ్లో జాయిన్ అయ్యాను. ఎ స్టిచ్ ఇన్ టైం కరెక్ట్ టైంకి ఒక నిర్ణయం తీసుకుని జిమ్కి వెళ్ళటం మొదలెట్టి అప్పటి నుంచి మిస్టర్ గాంధీ మెడికల్ కాలేజ్ కూడా అయ్యాను. తర్వాత అది మెయింటైన్ చేస్తున్నాను. సో ఏదైనా సరే మీరు బాడీ పెరిగిపోతుంది, కొద్దిగా ఎక్సర్సైజ్ మొదలెట్టేసేయండి. ఆహారంలో మార్పు అంటే ఎ స్టిచ్ ఇన్ టైం, సమయానికి మీరు నిర్ణయం తీసుకుంటే పూర్తిగా ఇంకా అంతా అయిపోయింది, ఇంకా నేనేం చేయలేను, అయిపోయింది, బాడీ నా కంట్రోల్ తప్పిపోయింది అనే స్టేజ్ రాకుండా ముందరే ఎ స్టిచ్ ఇన్ టైం మొదలెట్టండి. మీరు రోజుకు ఒక పావు గంట 20 నిమిషాలు మిమ్మల్ని మీరు అద్దంలో చూసుకోండి. సార్ తేడాలు వస్తున్నాయో వాటిని రివర్స్ చేసుకుంటూ ఉండండి. అదే నేను చెప్పేది. ఎ స్టిచ్ ఇన్ టైమ్ సేవ్స్ 10. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇది నేను బాగా చేశాను. చదువుల్లో చేశాను, నా అపియరెన్స్లో చేశాను, అన్నిట్లోనూ ఇదే చేశానండి. ట్రై చేశాను, అంటే చేసేసానంటే నా చేతిలో అన్నీ ఉన్నాయని కాదు, ప్రయత్నించాను. ఎ స్టిచ్ ఇన్ టైం అనేది ప్రయత్నించాను. ట్రై చేయండి. ఇకపోతే వెజిటబుల్స్ కంఫర్టబుల్గా చెప్పాను కదా, ఓన్లీ దుంప కూరలు కొంతకాలం, అరటికాయలు ఒకటి, బంగాళదుంప ఒకటి, క్యారెట్ ఒకటి, బీట్రూట్ ఒకటి కొన్ని రోజులు అవాయిడ్ చేయండి. వారానికి ఒకసారి తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. బట్ రెగ్యులర్గా మాత్రం గ్రీన్ లీఫీ వెజిటబుల్స్, మామూలుగా మిగతా అన్ని తీసుకోవచ్చు. ఇకపోతే నాన్ వెజ్, ఎగ్స్ లిబరల్లీ. బట్ నేను చెప్పాను కదా, మీకు ఒకటే ప్రాబ్లం ఏంటంటే ఇవి ఇంపార్టెంట్. మీరు పౌల్ట్రీ ప్రోడక్ట్స్ కొంచెం డేంజరస్గా ఉంటున్నాయి. వాటిలో కెమికల్స్ ఎక్కువ, వాటిల్లో స్టీరాయిడ్స్ ఎక్కువ. ఆ ఒక్క విషయంలో కొంచెం జాగ్రత్త తీసుకోండి. ఇవన్నీ చిన్నగా పాటించండి సార్, ఆటోమేటిక్గా అన్నీ నార్మల్ అయిపోతాయండి. ఒక్కటి గుర్తుంచుకోండి, మిల్లెట్స్, క్వినో, అసలు మిగతా ఆ 5 ఉన్నాయి చూసే, ఎవిల్స్, రైస్, వీట్, సో మైదా, మన చక్కెర, అంటే ఈ చక్కెర అండ్ బెల్లం, షుగర్ కేన్ నుంచి వచ్చే బెల్లం, అదే మన
చెరుకు నుంచి వచ్చే బెల్లం. ఈ 5 చాలా 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 డేంజర్, వాటిని పక్కన పెట్టేయండి. ఇకపోతే ప్యాకేజ్డ్ ఫుడ్స్. మీరు సూపర్ మార్కెట్లో ఏమీ కొనకండి, అన్నీ కూడా నార్మల్గా బయట దొరికే చక్కగా మీరు గానుగ నూనెలు ఇలాంటివి మాత్రమే. ఇకపోతే అప్పుడప్పుడు మీరు మనం దాన్ని ఏమంటామంటే స్నాక్స్ అంటాం. స్నాక్స్ కూడా ఎలాంటివి అంటేనండి, చక్కగా ఇంట్లో ఏం చేస్తారంటే, మీరు ఒక గాజు గ్లాసులో ఒక గాజు ఇవి 2 తీసుకోండి, ఇవి దాని ఏమంటారు టిన్స్ తీసుకుని, ఒక దాంట్లో మసాలా నువ్వుల పొడి, ఇంకో దాంట్లో మసాలా ఈ గ్రౌండ్ నట్ పౌడర్, అదే పల్లి పొడి తీసుకుని చక్కగా మీరు బెస్ట్ ఇవేంటి సలాడ్స్ ఏంటి అంటే, మీరు మన ఇది కీరా ఒకటి, టొమాటో ఒకటి ఇలాంటివి ఉంటాయి కదండి, అవి కట్ చేసుకుని చక్కగా వాటిలో నంచుకుని దాంట్లో కొంచెం నెయ్యి వేసుకుని అలా తింటూ ఉండండి. ఎందుకంటే మీకు నువ్వుల్లో దొరికినంత కాల్షియం ప్రపంచంలో ఎక్కడా దొరకదు సార్. నువ్వుల్లో దొరికినంత కాల్షియం ప్రపంచంలో ఎక్కడా దొరకదు. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటి, వారానికి కనీసం 3 రోజులైనా పొద్దున్నే 6-6:30కో లేకపోతే సాయంత్రం 5:30-6 ఆ టైంకు ఈ ఎండలో చక్కగా ఒక లుంగీ కట్టుకుని, ఒక బనీన్ వేసుకుని, చక్కగా ఒక దాని ఏమంటారు ఒక టవల్ కట్టుకుని, ఒక బనీన్ వేసుకుని బయట కూర్చొని చక్కగా ఎండ తగలాలి మీ బాడీకి. విటమిన్ డి తయారవుతుంది. విటమిన్ డి లేకపోవడం వల్ల చాలామంది నిస్సత్తువ, నీరసం ఇవన్నీ ఉంటున్నాయి. సో అది కూడా చాలా ఇంపార్టెంట్. విటమిన్ డి ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మీరు విటమిన్ డికి మెడిసిన్స్ వాడచ్చు, కానీ సూర్యకిరణాలు విటమిన్ డి తయారు చేస్తాయి మన చర్మం మీద పడగానే. ఇలాంటివన్నీ చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోండి. ఎన్నెన్నో చెప్తున్నాం, ట్రై చేయండి. నా వ్యూయర్షిప్ ఎంత సార్? 150, 110, అంతకంటే ఉండదు. ఈ 110 మందో ఈ 100 మందో కొద్దిగా అయినా మారితే చాలు. ఏం చేస్తాం, మనం ఏమైనా 1000 మందిని మార్చలేము. మనకంత వ్యూయర్షిప్ రాదు, మనంత ఛాన్స్ లేదు, మనకంత వ్యూయర్షిప్ ఉండదు. ఒకటి ఏంటంటే, ఏదో 100 మందో 110 మందో చూస్తారు, వాళ్ళైనా మారితే చాలు. ఇప్పుడు ఒక్కడిని 10 మందిని మార్చినా చాలు కదండి, అంతే కదా. నేను మారాను, ఇప్పుడు నాకు 62, 61 దాటిపోయి 62లోకి వచ్చాను. పర్లేదా, నేను బాగానే ఉన్నానా? మరి చాలుగా. మీరు ఇలా ఉండండి సార్, అదే చెప్తున్నాను నేను. శుభ్రంగా 3 ఫ్లోర్స్ టక పరిగెత్తుకుంటూ ఎక్కేస్తాను, ఏ ఇబ్బంది ఉండదు. కనీసం ఇంకో 10 ఏళ్ళు 20 ఏళ్ళు నేను నా పని చక్కగా చేసుకోగలను. నాకు తెలిసి ఎట్ ద ఏజ్ ఆఫ్, అంటే ఏ ప్రాబ్లం రాకపోతే 80 ఏళ్ళ వరకు కూడా నా పని నేను బ్రహ్మాండంగా చేసుకోగలను, ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా. ఇలానే కంటిన్యూ అయితే, అందువలన నేను ఏం చేస్తున్నానో అదే మీకు చెప్తున్నాను. నాకు ఎంత తక్కువ వ్యూవర్షిప్ ఉన్నా బాధపడేది ఏమీ లేదు. ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు మారండి, అది